అందరికీ నమస్కారం. గౌరవ ఆర్టీఓ గారికి, అదేవిధంగా వివిధ శాఖల అధికారులకి, స్థానిక కార్పొరేటర్ చక్రసాయి అహల్య గారికి, రాజరాజేశ్వరి భక్త మండలి అధ్యక్షులు సమప్రీతి పెంచిరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజానాయుడు గారికి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఎక్కువ సమయం కూడా తీసుకొని కేవలం ఒక 20 నిమిషాల్లో దీన్ని ముగించేస్తాం. ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నా కూర్చోండి, మా మీడియాలో పక్క వచ్చి నైట్ వచ్చిండ కనపడాలి కదా. నవరాత్రి ఉత్సవాలు యొక్క దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. నెల్లూరు నగరంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవం. ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి ఉత్సవం లోపలనే ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు నియమించుకోవాలని మనం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ఈరోజు రేపు ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఉంది, ఆలస్యం అయినట్టుంటే ముందుగా మన ఉత్సవ కమిటీ అదే సభ్యులతో ఎవరినైతే ట్రస్ట్ బోర్డులో అమ్మవారి సేవ కోసం వాళ్ళు నియమించుకుంటున్నారో వాళ్ళనే ట్రస్ట్ బోర్డులో కూడా కొనసాగే అవకాశం ఉండే విధంగా అవకాశం ఉంటే ట్రస్ట్ బోర్డు రావడం ఆలస్యం అయితే ఉత్సవ కమిటీ కింద వెంటనే 3-4 రోజుల్లో ఆ యొక్క ఉత్తర్వులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామేట నెల్లూరు ట్రస్ట్ బోర్డు కమిటీలో మనం అనుకున్నటువంటి పేర్లు శ్రీమతి ఏలూరు శిరీష, అదేవిధంగా గౌరవశక్తి దొరబాబు, గజరా నరేష్, శ్రీమతి గావులూరి జమున, శ్రీమతి మాణికల నాగమణి, అదేవిధంగా శ్రీ బేదవోలు శంటి, శ్రీమతి చీపున పెద్ద, శ్రీమతి రాపూరు రాధాకుమారి, నాటకరాణి చిన్నపెంచరయ్య, కల్లూరు వీరరాఘవేంద్ర. వీరిని మనం కమిటీలో సభ్యులుగా అనుకోవడం జరిగింది. ఈ యొక్క సమీక్ష పూర్తయిన తర్వాత వారందరికీ అటు గౌరవాధ్యాయ గారు నేను శాలువాలతో తొలి సత్కారం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానం సంబంధించి నగరపాలక సంస్థ ఆలయ పరిసర ప్రాంతంలో శానిటేషన్ పూర్తి బాధ్యత తీసుకోండి. ఇంతకుముందు చేస్తున్నారు ఇక్కడే కదా స్టేషన్ కూర్చొని విషయాలు కూడా చేస్తున్నాం. తర్వాత ఆలయం చుట్టూ 4 వీధుల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలి. ఇది దేవస్థానం చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవలే గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు, కలెక్టర్ గారు అందరూ కలిసి కూర్చొని నగర కార్పొరేషన్ మీద ఈ యొక్క మతపరమైన ఉత్సవాలకి ఆర్థిక భారం అధికమవుతుందని, ఆర్థిక భారం భరిస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఫ్లడ్ లైట్లు బాధ్యత దేవస్థానం. అదేవిధంగా నీటి ట్యాంకర్లతో మంచిది, తర్వాత మొబైల్ టాయిలెట్స్ 15 టాయిలెట్స్ పెట్టినాయి. తర్వాత బ్యారికేడింగ్ బ్యారికేడింగ్ తర్వాత నగరోత్సవం రోజున దారికి ఇబ్బంది లేకుండా నగరోత్సవం రోజున దారికి ఇబ్బంది లేకుండా ఆ చెట్లను పూర్తి కార్యక్రమం దానివల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంకా నగరోత్సవం జరగదు. ఆ రోజు ఇబ్బంది లేకుండా చెట్ల ఉద్దేశించండి. ఎవరైనా ఇబ్బంది ఉంటే ఒకసారి చెక్ చేసుకుని నగరోత్సవం రోజుని ఆ నగరోత్సవం మనకు చెట్టుకి ఇబ్బంది ఉంటే చెట్టు పెట్టి తర్వాత నెక్స్ట్ మంత్
పోలీసులకు సంబంధించి దేవస్థానం వెలుపల బందోబస్తు, ట్రాఫిక్, క్యూలైన నియంత్రణ, భక్తుల్ని ప్రదర్శన చేయకుండా ఆపడం, పబ్లిక్ అనౌన్స్మెంట్ మైక్ సిస్టమ్, వీలైనంత ఎక్కువ మంది మహిళా పోలీసులు తర్వాత పార్కింగ్ పెద్దాసుపత్రి నందు దేవస్థానం వెనుక వైపున అన్నదాన స్థానంలో ఏర్పాటు చేయడం, ఇది పోలీస్ శాఖ. ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా జరగాల, విద్యుత్ శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచాలా, షార్ట్ సర్క్యూట్ ఏర్పడకుండా ముంజాగ్రత్త చర్యలు తీసుకోవాలా, నగరంలో జరిగేటప్పుడు వైట్ ల్యాండ్ అడ్డంగా ఉంటే వాటిని తొలగించాలని చెప్పిన కూడా ఆ యొక్క విద్యుత్ శాఖని కోరుతూ ఉన్నాం. వైద్యారోగ్య శాఖ ఎంత వచ్చినాము మా డిఎంఎస్ గారు ఒకటి దేవస్థానం మెడికల్ క్యాంప్, ఎందుకంటే ప్రస్తుతం పెట్టేదే అంబులెన్స్ ఒకటి, ఎమర్జెన్సీ ప్రథమ చికిత్స, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆ దక్షిణ ద్వారం తెరిచి పార్కింగ్ చేయాలి, సంవత్సరం ఇచ్చారు. అట్లే రోడ్లు, భవనాల శాఖ ఆలయాల ముందు గుంటలు ఉంటే మరమ్మతులు చేయడం, తర్వాత ఆలయం ముందు రోడ్డుపై గల స్పీడ్ బ్రేకర్లు రంగులు ఇచ్చారు. నగరోత్సవం జరిగే రోజు ఆ రూట్ చెక్ చేస్తున్నాం ఒకసారి, ఎక్కడ మరమ్మతులు పొందాలి. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక సిబ్బంది 3 షిఫ్ట్లు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఆ చండీ హోమం జరిగే ప్రదేశంలో యాగశాల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలి. చండీ హోమం జరిగింది. అట్లే ఫైరింగ్ పెట్టండి. ఏం లేదు లాస్ట్ డే 2 days 2 days పెట్టండి. ఫైరింగ్ 2 days ఓకే, అది ఓకే. లాస్ట్ డే ముందు రోజు కూడా ఫైరింగ్ అయింది. తర్వాత దేవస్థానం క్యూఏలు, రాగునీరు, వాలంటీర్లు, యువడరు, ఈ వాలంటీర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరినంటే ఉన్నాయి వాలంటీర్లు పెట్టవద్దండి. వాళ్ళు కాస్త పద్ధతి వాళ్ళు కోటారెడ్డి శివరెడ్డి చెప్పాడమో లేకుంటే ఇంకొక ఆయన చెప్పాడమో పెట్టవద్దండి. వాళ్ళు నీటిగా చూసుకొని భక్తిభావం ఉంటుంది వాళ్ళని పద్ధతులను పెట్టండి. వాటికి ఏ రికమెండేషన్ ఉందో ఎవరైతే అమ్మవారి భక్తులు వాళ్ళే పెట్టండి. తేడా వస్తే నేను ఎవరిని అడగను, మిమ్మల్ని అడగను. నేను చెప్పను, ఎవరు చెప్పి అనాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి తెలియదు. చాలా ఇంపార్టెంట్. వాలంటీర్లు అడిగి బాధకైన పడితే కాకుండా కాస్త ఆధ్యాత్మిక వాతావరణం పద్ధతి బాగుంటుంది. అక్కడ విద్యుత్ దీపాలంకరణ, పోలీస్ అవుట్ పోస్టు, ఈ ఉచిత ప్రసాదం గారు ఉచిత ప్రసాదం ఉన్నారు కదా, సెక్యూరిటీ గారికి ఏం పెడుతున్నాం, మేము ఖాళీ వదిలేస్తున్నాం, వదిలిపెట్టాను బాగుంటారు. ఆర్థికంగా నీకంటే నాకంటే బాగుంటుంది. తర్వాత మధ్య ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. మీదే బాధ్యత.